రీసెంట్‌గా మన ఇండియా, మన తెలుగు వ్యక్తి అయిన గుకేష్ చెస్‌లో ఒక సంచలనం, ఒక పెద్ద న్యూస్ అయితే క్రియేట్ చేశారు. ఆయన సక్సెస్‌ని చాలామంది సెలబ్రేట్ చేసుకున్నారు. చాలామంది పొగిడారు. ఇవన్నీ చేశారు. అయితే ఆయనలో ఒక మంచి పాయింట్, మంచి క్వాలిటీ గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. రీసెంట్‌గా ఆయనకి 11 కోట్ల వరకు ప్రైజ్ మనీ వచ్చింది. దానికి సంబంధించి ట్యాక్స్, ఇతర న్యూసెస్ అయితే మార్కెట్‌లో ట్రేడ్ అవుతా ఉన్నాయి. కానీ ఒక స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఇప్పుడు వచ్చిన డబ్బు కన్నా నాకు ఆటే ముఖ్యం. చెస్ అనేది నాకు ఇంపార్టెంట్. నాకు డబ్బు మీద కన్నా నేను చెస్ గురించి ఇంకా ఫోకస్ పెట్టుకుంటా. ఇంకా ఫర్దర్‌గా నేను ఆడుతా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. డెఫినెట్లీ ఇంత చిన్న వయసులో తను అంత మెచ్యూర్డ్‌గా ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని మనందరం అభినందించాలి. అలాంటి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు చూస్తే చాలామంది డబ్బు అనే దాన్నే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. వాళ్ళ హాబీ, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ స్కిల్స్‌ని పక్కన పెట్టేసుకుంటున్నారు. మేబీ కొన్నిసార్లు మనకి డబ్బు ఇంపార్టెంట్ అండ్ దానికి సంబంధించి మనం వర్కౌట్ చేయాలి తప్పదు. కానీ మన స్కిల్‌ని, మన ఇంట్రెస్ట్‌ని ఎప్పుడు కూడా ఆపుకోకూడదు. మీకు తెలిసి ఉండొచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఎప్పుడైనా కూడా మీలో ఉన్న టాలెంట్‌ని, మీలో ఉన్న స్కిల్‌ని లేదా మీలో ఉన్న ఇంట్రెస్ట్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. డబ్బు అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. అది చిరంజీవి గారైనా, సచిన్ టెండూల్కర్ అయినా లేదా ఇప్పుడు గుకేష్ అయినా కూడా. ఫోకస్ ఆన్ యువర్ స్కిల్, నాట్ ఆన్ మనీ. మనీ అనేది ఆ టైం వచ్చినప్పుడు అదే వస్తుంది. మీరు ఏం చేస్తున్నారో, ఏ ఫీల్డ్లో ఉన్నారో దాన్ని ఇంకొద్దిగా అప్గ్రేడ్ చేస్తూ, ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేస్తూ, ఏ విధంగా చేస్తే దాంట్లో మీరు ఇంకా సక్సెస్ఫుల్ అవుతారో దాని మీద ఫోకస్ పెట్టండి. డబ్బు మీద ఫోకస్ పెట్టద్దు. డబ్బు మీద ఫోకస్ పెడితే గేమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది, లేదా మీరు చేస్తున్న ప్రొఫెషన్ డిస్టర్బ్ అవుతుంది, మీరు చేస్తున్న స్కిల్స్ డిస్టర్బ్ అవుతాయి. మీరేం చేస్తున్నారో దాని మీద ఫోకస్ పెట్టండి. ఇతర విషయాలు ఆటోమేటిక్గా మీకు వస్తూనే ఉంటాయి. మీ ఫ్యూచర్ అయితే డెవలప్మెంట్ అవుతుంది. ఇలాంటి మంచి విషయాలు మనం మరిన్ని తెలుసుకుందాం.